విద్యా విప్లవకారుడు జ్యోతిబా పూలే అని మట్టి మనిషి ఫౌండేషన్ చైర్మన్ కె పరశురామ్ అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కనుమూసి 2 దశాబ్దాలు దాటిన నేటికి సమాజం కళ్లు తెరవకపోవడం దారుణమన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిమ్మచాతుల అభివృద్ధి కోసం ఉద్యమించిన మహాత్ముడు అని కొనియాడారు. నేటి యువత తన అడుగు జాడల్లో నడవాలని సూచించారు. మహాత్మా జయంతి సందర్భంగా ఈరోజు తిగుల్ గ్రామంలో వారికి మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపన ధ్యేయంగా తను అలుపెరుగని కష్టం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనలో భాగస్వాములుగా కావాలని కోరుకుంటూ మా వంతు కూడా తన వంతు భావజాలాన్ని వ్యక్తీకరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేస్తాము. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తిగుల్ గ్రామంలో మరి పూలమాల ఆవిష్కరణ జరిగింది. నిజానికి జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసము, సమాజాన్ని స్థాపించడానికి, బాలికల విద్య కోసము, తర్వాత మరి నిమ్న వర్గాల కోసము అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయనకు అనుగుజాడల్లో అతని భార్య కూడా సావిత్రిబాయి పూలే ఎన్నో పోరాటాలు చేసి ఆమె స్త్రీలకు విద్య నేర్పించి అనేక అవమానాలకు కూడా ఓర్చి మరి మా సమాజానికి బాగుపడాలని తమ ప్రాణాలను కూడా బలిదానం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇంటి నుండి కూడా బహిష్కరించిన వాళ్ళ నాన్న అయినా భయపడక, సమాజానికి భయపడక, మరి ఒక అగ్రవర్ణాలు అని వెలివేసినా కానీ భయపడకుండా సమాజానికి మేలు చేయడంలో ఆయన జీవితాలని అనుభవించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పటికైనా మనం అందరం కృషి చేసి ఆయన కలగన్నటువంటి సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని